అనుకున్నదంతా అయ్యిందండి. ఆఖరికి విజయలక్ష్మి గారు కూడా వచ్చేసి నా కొడుక్కి ఓటేయద్దని చెప్పేసి ఇండైరెక్ట్గా మోకం మీదే ఊసింది. కనీసం వైసీపీ పార్టీని కూడా సపోర్ట్ చేయలేదు. అంటే దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఫ్యామిలీ మొత్తం ముఖం మీద ఊసిందనమాట. ఇప్పుడు నాకున్న కన్సర్న్ ఏంటి అంటే, ఎలా వైఎస్ షర్మిల గారు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి, నియంతకి, భారతిరెడ్డికి, ఈ సైకోకి ఎదురు తిరిగి ఆవిడ పోరాడుతుంటే, షర్మిల అసలు రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదు అని చెప్పేసి ఏ రకంగా ఈ నియంత మాట్లాడించాడో, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారిని ఏమన్నా అసలు రాజశేఖర రెడ్డి భార్యే కాదంటాడా, లేకపోతే నా తల్లే కాదంటాడా అనేది వేచి చూడాలి. ఎందుకంటే కులదేవతల దగ్గర నుంచి ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ దగ్గర వరకు అమ్మలక్కల బూతులు తిట్టడానికి సిద్ధంగా ఉంటారు. పాపం వైఎస్ విజయలక్ష్మిని కూడా పాపం ఆవిడ కూడా చాలా గుండె దిటవుతూ ఉండాలి. ఇలాంటి దరిద్రుడు నా కొడుకు ఆఖరికి తల్లి కన్నా తల్లి అని కూడా చూడకుండా నా పైన దాడి చేయిస్తున్నాడు అనేది ఆవిడకి తెలిసి వస్తుంది, ఖచ్చితంగా తెలిసి వస్తుంది. చెప్పాను కదా, వైఎస్ విజయలక్ష్మి బయటకు వచ్చి తనను తిట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, తనకి ఆపోజిట్గా ప్రచారం చేసినా లేకపోతే ఒక చిన్న వీడియో ఇచ్చినా వేరే వాళ్ళకి ఓటేయమని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మిని కూడా నా సొంత తల్లి కాదు అని చెప్తాడు, మా నాన్నకి అల్లం కాదని చెప్తాడు. అంతటి సమర్థుడు జగన్ రెడ్డి అని చెప్పాను కదా. సో చూడండి, రాబోయే 2 రోజుల్లో ఇదే దాడి ఆవిడ మీద కొనసాగుద్ది. ఈ పేటీఎం గొర్రెల దగ్గర నుంచి ఖచ్చితంగా దాడి అయితే ఈ పిల్లని సజ్జల భార్గవ రెడ్డి గారితో చేయిస్తాడు.